నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. అయోధ్య ఆలయం పూర్తయిందా? భక్తులకు రామయ్య దర్శనం ఎప్పుడు? అయోధ్య ఆలయం ప్రత్యేకతలేంటి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రామ కథను వినిపించే కళాకృతులు, అష్టభుజాకారంలో గర్భగుడి, 5 అడుగుల ఎత్తు పాలరాతి విగ్రహం, రఘునందనుడి నుదుటిపై పడే తొలి సూర్యకిరణం, ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా అద్భుత నిర్మాణం, అదే అయోధ్య ఆలయం. రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఇంతకీ అయోధ్య ఆలయం విశిష్టతలు ఏంటి? నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతోంది? అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానిని ఢిల్లీలో కలిసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రధాని స్వయంగా అంగీకరించారు. 3 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయం భవనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. శ్రీరామ మందిర ప్రతిష్టాపన ఆహ్వానాన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నారని మోడీ అన్నారు. జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడడం తన అదృష్టమని ట్వీట్ చేశారు. 2024 జనవరి 22న ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వచ్చే జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలో దివ్య రామమందిరం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రామమందిరం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయోధ్య రాముడి దర్శన భాగ్యం జనవరి నుంచి భక్తులకు కలగబోతోంది. అనేక అద్భుత నిర్మాణాలు ఈ ఆలయంలో పొందుపరుస్తున్నారు. అయోధ్య రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 24 మెట్లెక్కితే ఆలయం ప్రాంగణంలోకి చేరుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. నడక మార్గంలో వచ్చే భక్తుల కోసమే కాకుండా దివ్యాంగుల కోసం ర్యాంపును కూడా నిర్మించారు. 24 మెట్లెక్కిన తర్వాత ప్లాట్ఫామ్పై మనకు అయోధ్య రామమందిరం సింహద్వారం దర్శనమిస్తుంది. సింహద్వారం దగ్గర ఉన్న స్తంభాలకు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల ప్రతిమలు కనిపిస్తాయి. రాళ్లను ఓ క్రమపద్ధతిలో పేరుస్తూ ఆలయ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. 3 దశల్లో రామాలయ నిర్మాణం జరుగుతోంది. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాతితో ఆలయ నిర్మాణం చేపట్టారు. 2.5 ఎకరాల స్థలంలో మందిర నిర్మాణం జరుగుతోంది. తొలి దశ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్లో పూర్తవుతుంది. 2వ దశ నిర్మాణం డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది. 3వ దశ 2025 నాటికి పూర్తవుతుంది. రామమందిరం అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లబోతోంది. ఆలయ రూఫ్ను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దుతున్నారు. మందిరం లోపలికి అడుగుపెట్టే ముందే భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఆలయ పరిసరాలు కనిపిస్తాయి. అయోధ్య రామమందిరంలో ఉన్న చిత్రకళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో దేశంలో ఏ ఆలయంలో మనకు ఇలాంటి చిత్రకళ కనిపించదు. శిల్పులు ఎంతో శ్రమించి వాటిని చెక్కుతున్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. సింహద్వారం తర్వాత ఆలయంలో 5 మండపాలు దర్శనమిస్తాయి. నృత్య మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీరాముడికి హనుమంతుడంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అందుకే గర్భగుడికి ఎదురుగా హనుమాన్ విగ్రహం ఉండేలా చూశారు. గర్భగుడిని 3 అంతస్తులు ఉండే విధంగా నిర్మించారు. గర్భగుడి 3 అంతస్తుల నిర్మాణం ఏప్రిల్ 2024 వరకు పూర్తవుతుంది. భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాక కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయి. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా, అపురూపంగా మందిరాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామమందిరం ఉట్టిపడుతోంది. ఆధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం జరుగుతోంది. మొత్తం 5 గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. అయోధ్య రామమందిరం నాగర శిల్ప శైలిలో నిర్మిస్తున్నారు. భారత్లో ఆలయ నిర్మాణానికి అనుసరించే 3 విధాలైన నిర్మాణ శైలుల్లో ఇదొకటి. మిగిలినవి ద్రావిడ, బసార్, నాగర. ఈ శైలులలో దేనికదే భిన్నమైనది. ఈ రెండింటి శైలుల కలయిక బసార్లో కనిపిస్తుంది. నాగర శైలిలో ఆలయాల నిర్మాణం ప్రధానంగా ఉత్తర భారతంలోనే ఉంది. దీని ప్రకారం గర్భాలయాన్ని అష్టభుజి ఆకృతిలో నిర్మిస్తారు. సోమనాథ్ ఆలయం కూడా నాగర శైలిలోనే నిర్మించారు. మొదట అనుకున్న నమూనా ప్రకారం అయోధ్య ఆలయం 2 అంతస్తుల్లో నిర్మించాలి. కానీ ఇప్పుడు 3 అంతస్తులతో నిర్మిస్తున్నారు.
దీని ప్రకారం ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మూడో అంతస్తుతో ఎత్తు 33 అడుగులు పెరిగింది. మొదట అనుకున్న 3 గోపురాలకు బదులు ఇప్పుడు 5 గోపురాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 120, రెండో అంతస్తులో 132, మూడో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. 10 ఎకరాల స్థలంలో ఈ భవ్య మందిరం నిర్మిస్తారు. ఇసుక, ఇనుము ఉపయోగించరు. 1000 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండే విధంగా దీన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఇది 3వ అతిపెద్ద హిందూ ప్రార్థనా మందిరం. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వాడలేదు. కేవలం రాతి పలకలతోనే నిర్మించారు. 1000 ఏళ్లైనా ఆలయ పటిష్టత దెబ్బతినకుండా రిక్టర్ స్కేల్పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా నిర్మాణం చెక్కు చెదరకుండా డిజైన్ చేశారు. ఇక ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిలుచున్నా రాముడి విగ్రహం కనిపించేలా చూశారు. ప్రముఖ శిల్పి చంద్రకాంత్ సోంపురా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. సోమ్నాథ్, అక్షర్ధామ్ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను సోంపుర కుటుంబమే రూపొందించింది. 1989లోనే ఒక నమూనాను సోంపురా కుటుంబీకులు రూపొందించారు. కొన్ని తరాల నుంచి బిర్లాలు కట్టే ఆలయాలకు వీరే నమూనాలు గీస్తున్నారు. సోంపురా కుటుంబీకుల వాస్తు పరిజ్ఞానం అంచనాకు అందనిది. గుజరాత్ సోమ్నాథ్ ఆలయానికి ఆకృతిని ఇచ్చిన వారు ఆ కుటుంబీకులే. అలాగే అక్షర్ధామ్ కూడా వారి మస్తిష్కం నుంచి రూపుదిద్దుకున్నదే. అలాంటి వారిని అయోధ్య రామమందిర ఆకృతి కోసం ఎంపిక చేశారు. 2.5 ఎకరాల విశాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లను పెంచుతున్నారు. మ్యూజియంతో పాటు అనుబంధ భవనాలను నిర్మిస్తారు. రామాలయ నిర్మాణం బలంగా ఉండేందుకు 200 అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని పరీక్షించారు. 1000 ఏళ్ల వరకు ఆలయ రూపంలో, ఆకృతిలో ఎలాంటి మార్పులు రాకుండా, చిన్న శిల్పం కూడా అటూ ఇటూ కదలకుండా ఉండే విధంగా రామమందిరాన్ని నిర్మిస్తున్నారు. ఒకేసారి 10,000 మందికి పైగా భక్తులు రామమందిరాన్ని దర్శించుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే 4 చిన్న ఆలయాలు ఉంటాయి. దీనికి ఒకవైపున కథాకుంజు ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శిస్తారు. ఈ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. 4 వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దగా, చిన్నగా కట్టిన మందిరం ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న రాళ్లను భరత్పూర్ నుంచి తెప్పిస్తున్నారు. అక్షర్ధామ్ లాంటి ఆలయాలను ఆ రాయితోనే కట్టారు. శాండ్ స్టోన్లోనే ఇది అత్యుత్తమమైన రాయి కావడంతో దీన్ని ఎంపిక చేశారు. ఆలయ నిర్మాణానికి ఈ రాయిని మించినది మరెక్కడా దొరకదని, అందుకే దీన్ని ఎంచుకున్నట్లుగా ఆలయ ట్రస్ట్ చెబుతోంది. రామమందిరం ప్రత్యేకతలేంటి? గుడి నిర్మాణానికి ఎంత ఖర్చయింది? ఆలయానికి వాడిన శిలలు ఎక్కడి నుంచి తెచ్చారు? స్టీల్, సిమెంట్ వాడకుండా అద్భుతమైన కట్టడాన్ని ఎలా నిర్మించారు? రామమందిరం డిజైన్ ప్రత్యేకతలేంటి? అంకురార్పణ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. భూమి పూజకు ముందు 3 రోజుల పాటు వైదిక కర్మలు జరిగాయి. 40 కిలోల వెండి ఇటుకను ప్రధాని మోడీ పునాది రాయిగా అమర్చారు. భూమి పూజ చేసిన తర్వాత పనులు మరింత వేగాన్ని పుంజుకున్నాయి. నిర్మాణానికి విరాళాలు కూడా వెల్లువెత్తాయి. మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి. మార్చి 2021లో పూర్తయ్యాయి. ఈ స్థలాన్ని 5 జోన్లుగా విభజించారు. ఈ ఆలయంలో మొత్తం 300 నిలువు వరుసలు ఉన్నాయి. ఒక్కో దానిలో శివుని అవతారాలు, దశావతారాలు, సరస్వతీదేవి 12 అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 2,000 కోట్ల రూపాయలు. 2023 మార్చి నాటికి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మార్చి నుంచి మరో 500 కోట్ల నుంచి 600 కోట్లు ఖర్చే ఉంటుందని అంచనా. జనవరిలో నిర్వహించనున్న సంప్రోక్షణకు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భక్తులు ప్రతిరోజు విరాళాలు అందజేస్తున్నారు. 3 ఏళ్లలో 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఇచ్చారు. వచ్చిన డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఖర్చుల కోసం డబ్బును విడిగా బ్యాలెన్స్లో ఉంచుతారు. ప్రస్తుతం ఆలయం మొదటి అంతస్తు పూర్తి కావచ్చింది. ఆ తర్వాత 2వ అంతస్తు నిర్మించి తర్వాత గోపురం నిర్మిస్తారు. శ్రీరాముడు, జానకీమాత మూర్తులను తయారు చేయడం కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలను తెప్పించారు. సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణుమూర్తిగా ఆరాధిస్తారు. సీతమ్మ జన్మస్థలం జనక్పూర్. ఈ సాలగ్రామాలను మొదట నేపాల్లోని కాళీ గండకి, గాలేశ్వర్ నుంచి ఆ దేశంలోని జనక్పూర్ ధామ్లో ఉన్న జానకీమాత దేవాలయానికి తీసుకువెళ్లారు. ఈ శిలలు మెగ్డీ, ముస్టాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కాళీ గండకీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు సూర్యకిరణాలు రాముడి నుదుటిపై బొట్టులా పడేలా నిర్మాణం చేపట్టారు.
శ్రీరాముడు నవమి రోజున జన్మించారు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించి ఉంటాడని ఎక్కువ మంది విశ్వసిస్తారు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 5 నుంచి 10 నిమిషాలు సూర్యకిరణాలు నేరుగా రాముడి విగ్రహంపై పడేలా నిర్మాణం చేశారు. 19 ఏళ్లు నిరాటంకంగా మధ్యాహ్నం పూట గర్భగుడిలోని రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా చూశారు. ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో గుమిగూడే అవకాశం ఉంది. దీంతో భక్తుల నిర్వహణ సవాల్గా మారబోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇతర చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా 75,000 నుంచి 1,00,000 మంది భక్తులు గుడికి వస్తే గనుక వారిని ఆపడం సాధ్యం కాదు. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయోధ్య వ్యాప్తంగా సుమారు 100 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్లలో రాముడిపై సూర్యకిరణాలు నేరుగా పడే దృశ్యాలను చూపిస్తారు. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామమందిరాన్ని నిర్మించారు. ప్రతి శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని రాముని విగ్రహంపై సూర్యకిరణాలు పడే విధంగా నిర్మాణానికి ప్లాన్ చేశారు. తర్వాత ప్రతిరోజు ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యేలా నిర్మాణ సన్నాహాలు చేశారు. దేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కోణార్క్ ఆలయంలో సూర్యకిరణాలు మూల విరాట్టును తాకే విధంగా నిర్మాణ శైలి ఉంటుంది. కోణార్క్ ఆలయంలో సూర్యోదయం తర్వాత తొలి సూర్యకిరణం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా నిర్మాణం చేశారు. అలాగే గుజరాత్లోని మోతెరా సూర్య దేవాలయంలో సూర్యోదయ సమయంలో కిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి. అలాగే ఏపీలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కూడా ఏడాదికి 2 సార్లు ఇటువంటి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఒకసారి మార్చి నెలలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో, రెండోసారి అక్టోబర్ నెలలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలో ప్రవేశించే సమయంలో ఈ సూర్యకిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు గర్భగుడిలో స్వామివారి మూల విరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకు తాకుతాయి. ఆయా రోజుల్లో ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. రాముడి విగ్రహం 5 అడుగుల ఎత్తు, తెల్లని పాలరాతితో తయారు చేశారు. ఎటాహ్ నుంచి రామాలయం కోసం 2100 కిలోల గంటను తీసుకొచ్చారు. 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంటుంది. రాజస్థాన్కు చెందిన 6 లక్షల క్యూబిక్ అడుగుల ఇసుకరాయి, బన్సీ పర్వత రాళ్లతో నిర్మాణ పనులు జరిగాయి. 30 సంవత్సరాల క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక భాషల్లో శ్రీరామ అని చెక్కిన 2 లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి. వీటిని ఫౌండేషన్లో ఉపయోగించారు. అయోధ్య రామాలయ చరిత్ర, దీని వెనుక జరిగిన పరిణామాలు, వాస్తవాలు, వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టిక తయారు చేశారు. ఈ టైం క్యాప్సూల్ని రామాలయం నిర్మించే ప్రదేశంలో 2000 అడుగుల లోతున భద్రంగా దాచిపెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపై వివాదానికి తెరతీస్తే ఈ టైం క్యాప్సూల్ ద్వారా సమాధానం దొరకనుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఎవరైనా భవిష్యత్తులో ఆలయ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే ఈ టైం క్యాప్సూల్ చక్కగా ఉపయోగపడుతుంది. భవిష్యత్ తరాల కోసం టైం క్యాప్సూల్ తయారు చేశారు. ఆలయ నిర్మాణం కింద తామ్రపత్రం పెట్టారు. రామమందిరాన్ని 3 నుంచి 3.5 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అనుకున్నట్టే ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2024లో భక్తులకు దర్శనం కల్పించబోతున్నారు. ఆ తర్వాత కూడా పనులు కొనసాగిస్తారు. 2025 కల్లా రామమందిరం మొత్తం నిర్మాణ పనులు అయిపోతాయి. అయోధ్యలో రామాలయం కోసం సంగ్రామమే చేయాల్సొచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత వివాదం పరిష్కారమైంది. ఈ రామ జన్మభూమి విశేషాలేంటి? ప్రజలతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధమేంటి? పర్యాటకంగా అయోధ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటి అయోధ్య. త్రిమూర్తులు తపస్సు చేయడానికి ఇష్టపడే స్థలమే అయోధ్య అని ప్రతీతి. దేవతలు నివసించేది అని కూడా చెబుతారు. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నది తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒక మనిషికి గుణగణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి శ్రీరాముని అవతారం. రామాయణాన్ని ఒక మహాకావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి హిందువులకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకే కాదు, ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. శ్రీరాముని పూర్వీకుడైన ఆయుధ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే 9000 సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కథనం. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అలాగే ఈ వంశానికి చెందిన పృథువు అనే రాజు వల్ల ఈ భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందంటారు. సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్యవాక్కుతో సూర్యవంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భూమికి దించిన భగీరథుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య ఉండేది. ఆ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. అథర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంథాల్లో అయోధ్య గొప్పదనం వివరించారు. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు, బాహుబలి, సుందరి, పాడలిత్త సూరీశ్వరి, హరిచంద్ర, అచలభరిత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మత తీర్థంకరులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది. హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు అయోధ్య బౌద్ధమత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా. అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలుమార్లు సందర్శించినట్లు కూడా కథనం. 1528, 1529 మధ్య బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించాడు. అయితే ఇది రాముడి జన్మస్థలమని పేర్కొంటూ హిందూ సమాజానికి చెందిన సభ్యులు కూడా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆ సైట్ తదనంతరం వివాదాస్పద స్థలంగా మారింది. ఆ తర్వాత సుదీర్ఘమైన న్యాయ పోరాటం జరిగింది. ఇప్పుడు రామమందిరం నిర్మిస్తున్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని, దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. అయితే 500 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీద్ 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఆ స్థలంపై వివాదం నడిచింది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మించేందుకు వీలుగా ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరోచోట 5 ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది. ఎన్నో వివాదాలు, సంగ్రామాలు, రాజకీయాల తర్వాత రామమందిర నిర్మాణం మొదలైంది. మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 121 అడుగుల ఎత్తు ఉండనుంది. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు 20 అడుగులు ఉంటుంది. మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 132, మూడవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం శరవేగంగా నిర్మాణమవుతోంది. 2024 జనవరి 22 కల్లా దర్శనాలకు అనుమతించనున్నారు. పూర్తి నిర్మాణానికి 2025 దాకా సమయం పట్టినా 2024కే దర్శనానికి సిద్ధమవడం కీలకమైన పరిణామం. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024 మేలో నిర్వహించాల్సి ఉంది. ఈలోపే రామమందిరం ఆకృతి దాల్చడం బీజేపీకి ఎంతో కొంత కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో కాంగ్రెస్ హవా నడుస్తున్న వేళ అద్వానీ రచించిన అయోధ్య రథయాత్ర వ్యూహం ఎంతగా ఫలించిందో బీజేపీ విజయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆ పార్టీని అధికారంలోకి తేవడంలో అయోధ్య పాత్ర వెలకట్టలేనిది. మిగిలిన పార్టీల ఊహలకు, వ్యూహాలకు అతీతంగా బీజేపీ అధికారంలోకి రావడమే కాక ఇప్పుడు అత్యంత బలమైన పార్టీగా అగ్రస్థానంలో నిలబడి ఉంది. ఆ విజయ ప్రస్థానం వాజ్పేయితో మొదలై నరేంద్ర మోడీతో అందలమెక్కింది. భారతదేశంలో అధిక సంఖ్యాకులైన హిందువులను బీజేపీ వైపు ఏకం చేసిన బలమైన అంశాల్లో అయోధ్య రామమందిరాన్ని ఒకటిగా చెప్పుకుంటారు. అయోధ్య రామమందిరం అంశంలో మొదటి నుంచి చాలా చురుగ్గా ఉన్న బీజేపీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. అందరూ భావించినట్లుగానే నరేంద్ర మోడీ పాలనా కాలంలోనే రామమందిర నిర్మాణానికి ఏళ్ల తరబడి ఎదురుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. కరోనా సమయంలోనూ ఎటువంటి అవరోధాలు ఎదురుకాలేదు. శ్రీరామ జన్మస్థలంలో మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ వర్గాలంటున్నాయి. జనవరి 2024లో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత నుంచి భక్తులకు రామయ్య దర్శనం కలుగుతుంది. 2025 కల్లా రామమందిరం నిర్మాణం పూర్తవుతుంది.